కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం అత్యంత ప్రాధాన్యత ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని మేము అధికారంలోకి రాగానే పనులు ప్రారంభిస్తాం, పూర్తి చేస్తాం, ఏలూరు జిల్లా మెట్ట ప్రాంత రైతాంగానికి నీళ్లు ఇస్తామని చెప్పారు. మరి 2 ఏళ్ళు అయిపోయింది. మరి ఇంతవరకు చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ఎందుకు ప్రారంభించలేదని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గత ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మరి అంతకుముందున్న టీడీపీ ప్రభుత్వం దాన్ని ప్రారంభించింది. మరి పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం ఎందుకు మేనమేషాలు ఎక్కిస్తుందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి అయితే జిల్లా మెట్ట ప్రాంతానికి సాగునీరు వస్తుంది, ప్రజలకు త్రాగునీరు వస్తుంది. మరి అతి తక్కువ ఖర్చు ఇప్పటికే దాదాపు 60-70% నిధులు కేటాయించి కాలువలు తవ్వడం కానీ, పంప్ హౌస్ నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా పూర్తయ్యాయి. కాబట్టి ఇప్పుడు మిగిలిన పనులు పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలంటే పనులు ప్రారంభించాలని చెప్పి కోరుతా ఉన్నాం. కానీ అప్పుడప్పుడు మాత్రం ఎమ్మెల్యేలు, ఎంపీలు మేము చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభిస్తామని చెప్పేసి ఆర్భాటంగా ప్రకటన చేస్తున్నారు. ఈ ఆర్భాట ప్రకటనల వల్ల జరిగేది ఏం లేదు. నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలి. ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతాంగానికి 2013 భూసేకరణ చట్ట ప్రకారం ప్రైవేటు మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లించి ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈరోజు ఎక్కడైతే చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువలకి భూములు సేకరిస్తూ ఉన్నారో ఆ రైతుల భూముల్ని ఇవాళ డాట్ ల్యాండ్స్గా మార్చేయడం కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. అమ్ముకోవడానికి అవకాశం లేదు. రెండోది పంట రుణాలు కానీ, నష్టపరిహారాలు కానీ ఏవి రావడం లేదు. కాబట్టి భూసేకరణ చేయండి, లేకపోతే ఆ భూములు డాట్ ల్యాండ్స్ తొలగించి రైతుల భూములు రైతులకు అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. దీంతో పాటు తాడిపూడి ఎత్తిపోతల పథకం కూడా ఇన్కంప్లీట్గా ఉన్నది. దాన్ని కూడా పూర్తి చేయాలి. ఏలూరు జిల్లా పరిధిలో దెందులూరు, ద్వారకా తిరుమల ఈ మండలాల పరిధిలో కూడా సాగునీరు అందించే అవకాశం ఉంది. కాబట్టి తాడిపూడి ఎత్తిపోతల పథకం పనులు కూడా పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం.